హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. జస్ట్ ఇప్పుడే ది గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ చూసి రావడం జరిగింది భయ్య. బయట పార్కింగ్ లో ఉండే వాయిస్ రికార్డ్ చేస్తున్నా, ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా నేనైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్య. మూవీ రన్ టైం వచ్చి 3 hours 3 minutes. నార్మల్ డ్యూరేషన్ అయితే కాదు, 3 గంటల 3 నిమిషాలు కూడా నేనైతే వర్త్ ఇట్ అని చెప్పను భయ్య. అసలు ఫుల్ గా నాట్ వర్త్ ఇట్. నేను అస్సలు సాటిస్ఫై అవ్వాలా, ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చింది, తలబడి వచ్చింది సినిమా చూసినంతసేపు. స్టోరీ ప్లాట్ వచ్చేసి మన హీరో ఒక శాట్ లో వర్క్ చేస్తాడు. ఏంట్రా శాట్ అంటే ఒక టెర్రరిజం, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అనమాట. అది ఎంగేజ్ లో ఉన్నప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ జరగడం వల్ల శాట్ నుంచి మానేస్తాడు. తర్వాత ఏజ్ బార్ అయిపోద్ది. దాని తర్వాత కొన్ని డేస్ లో మళ్ళీ ఫ్యామిలీలో కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మళ్ళీ శాట్ లో తిరిగి జాయిన్ అవుతాడు. అసలు ఎందుకు మానేశాడు, మళ్ళీ ఎందుకు తిరిగి జాయిన్ అయ్యాడు, అసలు ఏం జరిగింది, ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే అని మాత్రం నేను అన్నా. ఏం లేదు అక్కడ తెలుసుకోవడానికి, మీరు చూడడానికి కూడా. నేను చెప్తున్నా, వెంకట్ ప్రభు గారు అసలు ఏదో నాకు ట్రైలర్ చూసినప్పుడు తెలుసు సినిమా షెడ్కి వెళ్ళిపోద్దని చెప్పి, కానీ నాకు ఒకే ఒక్క నమ్మకం, వెంకట్ ప్రభు గారు ఏదన్నా మ్యాజిక్ చేస్తారేమో స్టోరీలో. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చాలా హైప్ ఇచ్చి చెప్పారు, నేను ఎక్కడ ప్లాట్ రివీల్ చేయలేదు, ఎవరో కనిపెట్టలేకపోయారు అది ఇది అని చెప్పి. అరే అమ్మ అంతలాగే ఏం దాచారా ప్లాట్ అని చెప్పేసి సర్ప్రైజ్ ఏమో ఉంటాయేమో గట్టిగా. సరే చూద్దామని వెళ్ళాను భయ్య. ఏం చెప్తున్నా, వెంకట్ ప్రభు గారు అయితే షెడ్ తీసుకెళ్ళిపోయారు. స్టోరీ కానీ, ఆ డైరెక్షన్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ ఏది నచ్చలేదు భయ్య. ఫస్ట్ మీకు పాజిటివ్ చెప్పాలి కాబట్టి పాజిటివ్ గా స్టార్ట్ చేద్దాం. అక్కడక్కడ ఫ్యూ కామెడీ సీన్స్ లెక్క పెట్టుకోవాలి వాళ్ళ మీద. సో అలా కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి భయ్య, అందులో డౌట్ లేదు. అండ్ సెకండ్ వన్, డిఏజింగ్ క్యారెక్టర్ చాలా ఆడ్ గా అనిపించింది ట్రైలర్ లో చూసినప్పుడు, బట్ మూవీలో చూస్తున్నప్పుడు అలవాటు అయిపోద్ది భయ్య. సో డిఏజింగ్ వైజ్ కష్టపడ్డారండి చెప్పాలి చూపించడానికి క్యారెక్టర్ ని. సో అది నాకు కొంచెం బాగా నచ్చింది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేద్దాం. ఫస్ట్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ ద ఫిల్మ్ అయితే స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ, రెండు నచ్చలేదు. నేను చెప్తున్నా, స్టోరీ ఎప్పుడుదో స్టోరీ భయ్య. ఇందులో కొత్తగా దాయడానికి ఏం లేదు, మనకు చూపించడానికి ఏం లేదు. ఎప్పటి నుంచో చూస్తున్న ఏజెంట్ మూవీస్ టైపే, అదే రివెంజ్ బ్యాక్ డ్రాప్, అంతకు మించి ఏం లేదు చూడడానికి. స్టోరీ అక్కడే దుబ్బింది. ఇక స్క్రీన్ ప్లే అంటారా, మనల్ని ఎంతవరకు ఇరిటేషన్ చేయాలో అంతవరకు ఇరిటేట్ చేస్తారు. ఏంటంటే ఎంగేజింగ్ గా, థ్రిల్లింగ్ గా, సస్పెన్స్ ఇవే ఉండవు, తలపోటు ఎక్కువ ఉంటుంది. అరే ఇంకెంతరా అనిపిస్తుంది తప్ప అవునా నిజమా అన్నదైతే ఏముండదు. వాళ్ళు రివీల్ చేసే ట్విస్ట్లు కూడా మీరు ముందే ప్రిడిక్ట్ చేసేస్తారు, అందులో డౌట్ లేదు. నేను చెప్తున్నాను కదా, ఇంటర్వల్ బ్యాంక్ కానీ, క్లైమాక్స్ ట్విస్ట్లు కానీ, మధ్యలో జరిగే సీన్స్ కానీ, వీటన్నిటిని మీరు గెస్ట్ చేస్తారు. మాక్సిమం సినిమా పిచ్చి ఉన్న ప్రతి ఒక్కరు గెస్ట్ చేస్తారు భయ్య. ఇంకొక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ వచ్చి మ్యూజిక్ అండ్ సాంగ్స్. బా వాటే ప్లేస్మెంట్ అన్న సాంగ్స్. అసలు బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఒక సాంగ్ ప్లే అవుద్ది, ఫ్యామిలీ సాంగ్, అది ఒక్కటి బాగుంది భయ్య. ఇంకా ఉన్నదంతా సాంగ్ ప్లేస్మెంట్లు అయితే రాడ్డు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అబ్బో ఏం ఎక్కలేదు. మరి సినిమా ప్రభావమో, అది వెళ్తున్న స్క్రీన్ ప్లే ప్రభావమో తెలియదు, కానీ మొత్తం రాడ్గా అనిపించింది భయ్య నాకు స్క్రీన్ ప్లే, ఆ మ్యూజిక్ ఇవన్నీ. సో నాకు అది వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. నేను ఇంకా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ ఫుల్గా రాడ్ దింపారు. నాకు చాలా తలపడి వచ్చింది. సరే ఇంటర్వెల్ బ్యాంక్ ఇచ్చింది సార్, సరే ఎక్కడి నుంచి అన్నా ఏమన్నా మారుతుందేమో సినిమా చూద్దామని ఓపిక్గా కూర్చున్నా భయ్య. సినిమా 3 గంటల డ్యూరేషన్ ఉండడం వల్ల నేను చెప్తున్నా, ఇంకెంత సాగదీస్తారా. సెకండ్ హాఫ్ లో నాకు ఇదే ఫీల్ వచ్చింది, ఇంకెంత సాగదీస్తారు సరిపోదా. మళ్ళీ దీనికి తోడు ఒక క్యామియో, మీ పేరు చెప్పట్లా, మళ్ళీ ఇదేదో పెద్ద రివీల్ అనుకుంటారు, చెప్పట్లేదులే. చెన్నైని బాగా యూజ్ చేసుకున్నారు, చెన్నైని చపక్ స్టేడియం ని బాగా యూజ్ చేసుకున్నారు, బట్ ఏది ఉపయోగపడలేదు భయ్య క్లైమాక్స్ కి, సినిమాని సేవ్ చేయడానికి. అండ్ ఇక ఫైనల్ వెర్డిక్ట్ చెప్పాలంటే, మీరు సినిమా చూడాలనుకుంటే నేను ఒక డైలాగ్ చెప్తాను భయ్య, అది చూస్తే సినిమా చూసినట్టే. ఏంటి చెప్పనా, ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్, లైన్ ఈజ్ ఆల్వేజ్ ఎ లైన్. ఈ ఒక్క లైన్ చెప్పడం కోసం 3 గంటల 3 నిమిషాలు సినిమా తీశారయ్యా. నాకు అక్కడే నవ్వుకున్నా క్లైమాక్స్ లో నేను. మళ్ళీ ఇంకా రాడ్ ఎండ్ అంటే బయటకు వచ్చేసేటప్పుడు దీనికి సీక్వెల్ ప్లాన్ చేశారు. వై సార్ వై? అసలు నేను చెప్తున్నా, వెంకట్ ప్రభు గారు ఏమనుకుని మూవీ తీశారో, ఏం రాసుకున్నారు, ఏం డైరెక్ట్ చేశారో కానీ, మరి విజయ్ గారిని ఎలా ఒప్పించారో, విజయ్ గారు ఏం తీశారో, మరి గుడ్డిగా నమ్మేశారో నాకైతే ఏం అర్థమవుతలేదు భయ్య. నేను చెప్తున్నా, వెంకట్ ప్రభు గారిది మన కథ కానీ, మానాడు కానీ ఇలా ఉన్నాయి కొన్ని సినిమాస్ మంచి మంచి. మానాడు స్క్రీన్ ప్లే అయితే కొత్త ర్యాంప్ ఉంటుంది. ఇంకా ఫైనల్ గా చెప్తున్నా, ఫుల్ రాడ్డు, ఏం లేదు అక్కడ మ్యాటర్. నిజంగా ఒకవేళ మీరు ఈ పాటికి ఎవరైనా మూవీ చూసి మీకు ఏమైనా నచ్చుంటే కామెంట్ చేయండి భయ్య. ఇంకా చాలా ఉన్నాయి పాయింట్స్ మాట్లాడడానికి, బట్ ఇది రివ్యూ కదా, అనాలిసిస్ కాదు. చూద్దాం, నాకు ఖాళీ దొరికితే ఫిల్మ్ అనాలిసిస్ వీడియో పెడతా, ఎందుకు ఎంత రాడ్ ఇచ్చారని చెప్పి. ఇంకా చాలా విషయాలు నేను మాట్లాడలేదు భయ్య, ఏమనుకోద్దు, నేను కవర్ చేయలేను అన్ని పాయింట్లు ఒకే రివ్యూలో. నాకైతే చాలా వేసుకోవాలని ఉంది, ఇంకా ఫ్రస్ట్రేషన్ తగ్గలేదు నాకు. బట్ చూద్దాం, నెక్స్ట్ వీడియో ఏమైనా ప్లాన్ చేద్దాం. మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.